వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో జరగనుంది. ఉదయం 11:30 మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజద్ బాషా, గుమ్మనూరు జయరాం, కె నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక సిఎస్ఐ చర్చ్ ఎదురుగా బహిరంగ సభ జరగనుంది. ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఎటు చూసినా జై జగన్ నినాదాలతో మారుమ్రోగుతోంది. అటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. పలమనేరు నుంచి మధు. కార్తిక్, మనం చూస్తున్నాం ఏదైతే సామాజిక యాత్ర ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో మరికొద్దిసేపట్లో జరగనున్నది. ఉదయం ఏదైతే 11:30 గంటలలో గంగవరం నుంచి ఇది ప్రారంభం అవుతుంది. అక్కడ మొదట ఇంటలెక్చువల్తో సమావేశం జరుగుతుంది. అనంతరం ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆ తర్వాత దాదాపు 3 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర వచ్చేసి ఇక్కడ మనం ఉన్నటువంటి ఏదైతే ఉందో టవర్ క్లాక్ దగ్గర బహిరంగ సభ జరగనున్నది. ఇక్కడ ఈ సభను ఉద్దేశించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు చాలామంది కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గుమ్మనూరు జయరాం కావచ్చు, ఉషశ్రీ చరణ్, అలాగే డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మరో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఇలా చాలామంది వచ్చేసి ఈ 4.5 సంవత్సరాలలో బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి లబ్ధి చేకూర్చారు అనే అంశాల మీద చెప్పనున్నారు. ప్రధానంగా మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవులు ఇవ్వడంతో పాటు కార్పొరేషన్ పదవులు, ఇలా పెద్ద ఎత్తున బీసీలకు మేలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికారక బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ప్రస్తుతం బలహీన వర్గాలకు సంబంధించిన పలమనేరు మున్సిపల్ కౌన్సిలర్ బండి సుధా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుంది ఇది సామాజిక సాధికారటువంటి బస్సు యాత్ర? సార్, ముందుగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్ జై బీసీ అనాలి. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళు బీసీలు మా ఓటు బ్యాంకు, బీసీలు మా వెంట ఉన్నారని కేవలం మభ్యపెట్టి ఒక ఓటు బ్యాంక్ అనే చూసి తెలుగుదేశం పార్టీ బీసీలను వాడుకునింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ప్రజలందరినీ కూడా కలుసుకొని ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలి, బీసీలు కేవలం వెనకబడి ఉన్నారు, వాళ్ళని ఏదో విధంగా ముందుకు తీసుకురావాలి, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ఈవేళ ఒక నినాదం తీసుకొనేసి ఈవేళ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలి, ప్రజల్ని ముందుకు తీసుకురావాలి, ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరిని కూడా ముందంజలో నిలపాలనే ఒక సదుద్దేశంతో ఏ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ప్రతి ముఖ్యమంత్రి కూడా బీసీల వెన్నంటి ఉండే ఏకైక జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఫాలో చేయాలి. ఎందుకంటే ఇంత ఉన్నతమైన ఆశయంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఈ విధంగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మేమందరూ కూడా చాలా హర్షిస్తూ ఉన్నాము. ఇటువంటి ముఖ్యమంత్రి మరిన్ని సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందించాలని, మాలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళి ఆర్థిక సామాజిక రాజకీయంగా కూడా ఇవాళ పలమనేరు మున్సిపాలిటీ కూడా ఒక బీసీ మహిళకు రిజర్వ్ అయిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చలువ. ఇటువంటి మరిన్ని పదవులు, కార్పొరేషన్లు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఎన్నో పదవులు, అది కాకుండా కూడా ఈవేళ ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలు కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం మనమందరూ కూడా చూసాం. అదే కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడము, ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వడము, ఇటువంటి ముఖ్యమంత్రి మనకందరికీ కూడా కావాలి. నేను ప్రధానంగా ప్రజలకు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఏమంటే, మన భవిష్యత్ తరాలు, మన బిడ్డలు అందరూ బాగుండాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మనందరి బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాట వేసేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారేనే. ఈవేళ ఒక బీసీగా కూడా నేను తలెత్తుకొని చెప్తాను, కాలు రగిరేసి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం అవసరం అవసరం. ఒకటి చెప్పండి, అయితే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అంటున్నారు బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశమే మేలు చేకూర్చింది. తప్పండి, మభ్యపెట్టే మాటలండి. అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం పార్టీ దిట్ట. ప్రజలు సాక్షాత్తుగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మెట్లు దిగి ఇవాళ బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇన్ని మేలు చేసినారు. ఇవాళ ప్రజలను అడిగితే తెలుస్తుందండి. కేవలం పత్రికలకి, పేపర్లకి, వాళ్ళకి సొంత ఎల్లో మీడియాలో వీళ్ళకి భజన చేసుకుంటా ఉన్నారు తప్పితే ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి ఇవాళ ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రజల వెంట నడుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొత్తం మీద మరికొద్దిసేపట్లో పలమనేరులో ఏదైతే సామాజిక సాధికారమైనటువంటి బస్సు యాత్ర సభ జరగబోతుంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి టవర్ క్లాక్ వద్దనే ఈ సభ జరుగుతుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావడానికి సిద్ధం ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కార్తీక్. రైట్ మధు.